ఐరోపా, 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 ఏ రూపా, ఐరోపా, ఐరూపా, ఈరూపా, ఆరూపా, యూరూఫా, యూరూఫా, యూరఫ్, రఫ్, యూరఫ్, యూరఫ్ ఖండం. యూరఫ్ ఖండము ప్రపంచంలో 7 ఖండాలుంటే, ప్రపంచంలో మొత్తం ఖండాల సంఖ్య 7 ఖండాలు ఉంటాయి. 7 ఖండాలు. ఈ 7 ఖండాలలో విస్తీర్ణ పరంగా విస్తీర్ణం ఆ విస్తీర్ణంలో ఇది చివరి నుంచి చిన్నది, అంటే చిన్న వాటిలో రెండవది, అతి చిన్నది. 7 ఖండాలలోని యాక్చువల్గా అతి పెద్ద ఖండాన్ని ఆసియా ఖండం విస్తీర్ణ పరంగా పిలుస్తారు. నెక్స్ట్ 7వ ఖండాన్ని ఆస్ట్రేలియా అంటారు. ఇది ఆస్ట్రేలియా అనేది ఖండ దేశం. ఆస్ట్రేలియా ఇది ఖండంగా ఉంటుంది, ఒక ద్వీపంగా ఉంటుంది, ఒక దేశంగా ఉంటుంది. ఇది విస్తీర్ణ పరంగా 6వ స్థానంలో ఉన్న దాన్ని యూరఫ్ అంటారు. మొత్తం 7 ఖండాలు అయితే 7వది ఆస్ట్రేలియా అయితే 6వ దాన్ని యూరఫ్ అంటారు. విస్తీర్ణంలోని ఇది 2వది. ఇది దాదాపు ప్రపంచంలో 6.8% భూభాగాన్ని కలిగి ఉంటుంది. ఇది 6.8% భూభాగం కలిగి ఉంటుంది. ఈ 6.8% భూభాగం కలిగిన యూరఫ్ ఖండంలో దాదాపుగా దీని దేశాల సంఖ్య 50 దేశాలు ఉంటాయి ఈ యొక్క ఖండంలో. అంటే 6.8% భూభాగాన్ని కలిగి అతి చిన్న ఖండాలలో చివరి నుంచి 2వది విస్తీర్ణపరంగా, మరియు మొత్తం 7 ఖండాల్లో విస్తీర్ణపరంగా 6వ ఖండాన్ని ఐరోపా ఖండంగా పిలుస్తారు. దీనిలో దేశాల సంఖ్య మొత్తము 50 దేశాలు ఉంటే సరాసరి. ఈ 50 దేశాల్లో విస్తీర్ణపరంగా పెద్దదాన్ని రష్యా దేశం అని పిలుస్తారు. విస్తీర్ణపరంగా చిన్నదాన్ని వాటికన్ సిటీని అతి చిన్న దేశంగా పిలుస్తారు. ఇది ఐరోపా ఖండంలో ఉన్న దేశం. ఇది యూరప్లో ఉంటుంది మరియు ఆసియాలో భాగంగా ఉంటుంది, కలిసే ఉంటుంది ఖండాల ప్రకారంగా. ఇక దేశాలు మొత్తం 50 దేశాలు ఉంటే రష్యా ముందు ఎక్కువ ఉంటుంది విస్తీర్ణం, వాటికన్ సిటీ తక్కువ ఉంటుంది. ఇలా ఇన్ని దేశాలు 50 దేశాల్లో ఉన్న జనాభా మొత్తము ప్రపంచంలో ఉన్న జనాభాలో 11% జనాభాను కలిగి ఉంటుంది. భూభాగమేమో 6.8, జనాభా ఏమో 11.8 ఉంటారు, 11% ఉంటారు. ఇలా 11% మరి జనాభా ఉన్నటువంటి ఈ యొక్క 50 దేశాల్లో జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి ఉన్న జనాభా కేవలము 70 మంది మాత్రమే. చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఒక చదరపు కిలోమీటర్ అంటే ఎటు చూసినా ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో అలా మొత్తం తీసుకుంటే అంటే ఎటువైపు నుంచి చూసిన 4 వైపులా, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక చదరం, ఇది చదరం 4, 1 1 2 3 4 చదరం 1 1 2 2 3 3 4 అంటే 4 భుజాలు మధ్యలో ఉంటుంది. 4 భుజాల మధ్యలో ఉన్న జనాభా దాన్ని చదరపు, ఇటు 1 కిలోమీటర్, ఇది 1 కిలోమీటరు, మరలా ఇటు కిలోమీటర్ తీసుకోవాలి, మరలా ఇటు కిలోమీటర్ తీసుకోవాలి, మరలా ఇటు కిలోమీటర్ తీసుకోవాలి. అట్టా 4 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి జనాభాని జనసాంద్రత అంటారు. ఇది ఒక్కసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిండు జనసాంద్రత అంటే ఏమిటని. జనసాంద్రత అనగానే ఏమనిచ్చిండు, అలా 70 మంది నివసిస్తూ ఉంటారు. ఇక్కడ జనసాంద్రత తక్కువనే ఉన్నట్లు లెక్క. అంటే మిగతా ఖండాలతో పోల్చినప్పుడు దీని యొక్క విస్తీర్ణ పరంగా చూసుకుంటే తక్కువ ఉన్నట్లు లెక్కనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ యొక్క ఖండానికి అంటే ఐరోపా ఖండం యొక్క సరిహద్దులు చూసుకుంటే ఇలా సరిహద్దులు అంటే ఇటు తూర్పు వైపున పూర్తిగా దీనికి సరిహద్దులు ఏమున్నాయి. తూర్పు వైపున ఐరోపా ఖండానికి తూర్పు వైపున సరిహద్దులని ఊరల్ పర్వతాలు లేదా యూరల్ పర్వతం అంటారు. యూరల్ పర్వతాలతో పాటుగా ఇటువైపున తూర్పు వైపున ఉన్న ఆ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని కాస్పియన్ సముద్రం అంటారు. తూర్పు వైపున కాస్పియన్ సముద్రము సరిహద్దుగా ఉంటుంది, మరియు ఊరల్ పర్వతాలు తూర్పు వైపు సరిహద్దుగా ఉంటాయి. ఇక నెక్స్ట్ దక్షిణ వైపున మధ్యధారా సముద్రం, ఈ మధ్యధారా సముద్రము అదేమో కాస్పియన్ సముద్రం. ఇటు మధ్యధారాకి కాస్పియన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆగ్నేయ ప్రాంతం అంటాం. అంటే ఆ ఐరోపా ఖండానికి ఇది మొత్తం ఐరోపా ఖండము, యూరప్ ఖండం. ఐరోపా ఖండానికి ఆగ్నేయ భాగములో ఉన్న ఆ ప్రాంతాన్ని దానిని కాకసస్
పర్వతం అని పిలుస్తారు. కాకసస్ పర్వతం. మరియు ఇంకొక ఆగ్నేయ ప్రాంతంలో ఇంకొక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దుని నల్ల సముద్రం అంటాం. నల్ల సముద్రం అంటే తూర్పు వైపున ఉన్నదాన్ని కాస్పియన్ సముద్రము, ఇటువైపున ఉన్నదాన్ని నల్ల సముద్రంగా పిలుస్తారు. ఆగ్నేయ వైపు ఉన్నదాన్ని ఇది మధ్యధారా సముద్రము. అంటే ఇది యాక్చువల్గా దాంతోపాటుగా ఇటువైపున పూర్తిగా ఐరోపా ఖండానికి పడమర వైపున ఉన్న సరిహద్దుని, అదే ఉత్తర అట్లాంటిక్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ సముద్రము అది మహాసముద్రం. ఇది మధ్యధారా సముద్రము, ఇది నల్ల సముద్రము, ఇది కాస్పియన్ సముద్రం. అవి మొత్తం అక్కడ అటువైపున ఉన్నాయి తూర్పు వైపుగా. నెక్స్ట్ ఉత్తర సముద్రం అది పడమర వైపుగా ఉంటుంది. దీంతో పాటుగా పూర్తిగా ఉత్తరం వైపున సరిహద్దు ప్రాంతాన్ని ఆర్కిటిక్ ప్రాంతం అంటారు. ఆర్కిటిక్ ప్రాంతం లేదా సముద్రము, ఆర్కిటిక్ సముద్రం. ఇట్లా ఆర్కిటిక్ సముద్రము, మధ్యధారా సముద్రము, కాస్పియన్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ సముద్రాల మధ్య విస్తరించి ఉన్న దాదాపు 6.8% భూభాగాన్ని, 11% ఏమో జనాభాని, 70 మందిని జనసాంద్రతని కలిగి ప్రపంచంలోని 7 ఖండాలలో రెండవ చిన్నది అయిన ఖండం పేరే ఐరోపా ఖండము. ఇది ఐరోపా ఖండం అనేది విస్తీర్ణంలో మాత్రము అట రెండవ స్థానంలో ఉంటుంది విస్తీర్ణంలోని. కానీ జనాభా మాత్రం బాగానే ఉంటారు. దాదాపుగా జనాభా ఇక్కడ 11% అన్నది 71 కోట్ల మంది ఉంటారు. ఇక్కడ 71 కోట్ల మంది జనాభా ఉంటారు. ఇది ప్రపంచంలో ఈ జనాభా అనేది ఇది మొట్టమొదటిగా జనాభాలో ఆసియా ఖండం ముందు ఉంటుంది జనాభా విషయంలో. నెక్స్ట్ రెండవ స్థానంలో ఉన్నదాన్ని ఆఫ్రికా అంటారు, ఆఫ్రికా. నెక్స్ట్ మూడవ స్థానంలో ఉన్నదాన్ని ఐరోపా అంటారు, ఐరోపా. అంటే జనాభాలో మాత్రము 3వ స్థానము, మరియు విస్తీర్ణంలో అయితే 6th ప్లేసు, లేదా చిన్న వాటిలో 2వ స్థానము. ఇలా ప్రపంచంలోని ఈ విధంగా సరిహద్దుల్ని కాస్పియన్, ఉత్తర అట్లాంటిక్, మధ్యధార, ఆర్కిటిక్ సముద్రాల మధ్య విస్తరించిన భూభాగాన్ని ఐరోపా ఖండం